Hi everyone, welcome you to Everyday English, Easy English. So in previous videos, we have learned about actions that are happening. జరుగుతూ ఉన్న కంటిన్యూ అవుతూ ఉన్న యాక్షన్స్ గురించి తెలుసుకున్నాం. రోజు జరుగుతూ ఉంటే ఎలా మాట్లాడాలి, నిన్న ఒక టయానికి జరుగుతూ ఉన్నప్పుడు ఎలా మాట్లాడాలి, రేపు ఒక టయానికి ఒక సమయానికి జరుగుతున్నప్పుడు ఎలా మాట్లాడాలి, ఇలాంటివి మనం చూసాం ప్రీవియస్ వీడియోలో. ఈ రోజున జరిగిపోయిన పని గురించి ఎలా మాట్లాడాలి, జరిగిపోయిన పని అంటే నిన్న, మొన్న, అటు మొన్న, పోయిన సంవత్సరం ఇలా జరిగిన పనులు మనం మాట్లాడదాం ఈ రోజున. ఫర్ ఎగ్జాంపుల్, మనం నిన్న కొన్ని పనులు చేస్తుంటాం. నిన్న అంటే ఎస్టర్డే, ఓకే, ఎస్టర్డే కొన్ని పనులు చేస్తుంటాం మనం. ఎస్టర్డే అంటే నిన్న. లాస్ట్ వీక్ పోయిన వారం. ఓకే, లాంగ్ ఎగో చాలా కాలం క్రితం. ఓకే, లాస్ట్ సండే. ఇలా గతంలో జరిగిన పనుల గురించి మాట్లాడాలంటే ఎలా. ఓకే, సో ఈ విషయం తెలియాలంటే మనకి రకరకాల పనులను ఇంగ్లీష్లో ఏమంటారో తెలియాలని అనుకున్నాం కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని పనులు చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, టీచ్ అంటే బోధించడం కదా, టీచ్. ఈ టీచ్ అంటే దానిని జరిగిపోయిన దానికి చెప్పాలంటే టీచ్ లాగా చెప్పడం కుదరదు. ఈ టీచ్ని పాస్ట్లో టాట్, TAUGHT, టాట్ అంటారు. టీచ్, టాట్. ఒక వర్బ్ అంటే చేసే పనులు, వాటికి 3 రూపాలు ఉంటాయి మెయిన్గా. 4వది ఇంగ్ ఫామ్ ఉంటుంది, అది మనం ఇంతకుముందు క్లాసులో చూసాం. టీచ్, టాట్, టాట్, TAUGHT, టీచ్, టాట్, టాట్. ఓకే, సో ఇది ప్రెజెంట్ అంటాము. ఓకే, ఈ ప్రెజెంట్లో 2 వెరైటీ ఉంటాయి, టీచ్ లేదా టీచర్స్. టీచ్ లేదా టీచర్స్ ఉంటుంది. ఓకే, టాట్, టాట్. అలానే గో అనే వర్బ్ ఉందనుకోండి. గో అంటే వెళ్ళడం, గో లేదా గోస్. వెంట్, ఇది పాస్ట్ వెర్బ్. పాస్ట్ అంటే గతం, జరిగిపోయింది అని. దీన్ని పాస్ట్ పార్టిసిపుల్ అంటారు. పాస్ట్ పార్టిసిపుల్. ఇది ఊరికే గుర్తుంచుకోండి, దీని అవసరం ఎప్పుడు వస్తుందో మనం తర్వాత చూద్దాం. ఓకే, ప్రస్తుతం మనం దీని గురించి మాట్లాడుతున్నాం. జరిగిపోయింది, పాస్ట్, జరిగిపోయిన దాని గురించి చెప్పడం. గో, వెంట్, గాన్. డూ లేదా డజ్, ప్రజెంట్. డిడ్, పాస్ట్. డన్, డూ, డిడ్, డన్. అలానే టేక్ ఉందనుకోండి. టేక్ లేదా టేక్స్. టుక్, టేకెన్. చూడండి, టీచ్, టాట్, టాట్. గో, వెంట్, గాన్. డూ, డిడ్, డన్. టేక్, టుక్, టేకెన్. అలానే ఈట్, ఏట్, ఈటన్. ఈట్, ఏట్, ఈటన్. ఈట్, ఏట్, ఈటన్. ఈట్ లేదా ఈట్స్. ఏట్, ఈటెన్. ఓకే, ఇలా ఉంటాయి. మనం ఇప్పుడు దీని గురించి మాట్లాడుకుందాం. రైట్, సో నేను నిన్న కంటిన్యూస్ జరుగుతూ ఉన్న పనుల గురించి చెప్పాను అని చెప్పాలనుకోండి. ఐ టాట్ హౌ టు స్పీక్ అబౌట్ కంటిన్యూస్ యాక్టివిటీస్. ఐ టాట్. నేను నిన్న గుంటూరు వెళ్ళాను, అప్పుడు వెంట్. గో, వెంట్, గాన్లో వెంట్. ఐ వెంట్ టు గుంటూరు. ఓకే, నేను నిన్న హోంవర్క్ చేశాను. ఐ డిడ్ హోంవర్క్. ఓకే, సో మనము
ఇంతకుముందు అనుకున్నట్లుగా ఐ లేదా వి, యూ, నీవు, అట్లానే హీ, షీ, ఇట్, అలానే ఏదైనా ఒక పేరు రవి, ఓకే. అండ్ మై ఫ్రెండ్స్, FRIENDS, మై ఫ్రెండ్స్, ఇలా వీళ్ళ గురించి చెప్పాలనుకోండి, ఎవరి గురించి అయినా సరే. ఐ టాట్ ఇంగ్లీష్, ఐ టాట్, అంటే హీ టాట్, హీ వెంట్, ఐ వెంట్, యూ వెంట్, రవి ఏట్, మై ఫ్రెండ్స్ ఏట్, మై ఫ్రెండ్స్ డిడ్ హోంవర్క్, మై ఫ్రెండ్స్ డిడ్ హోంవర్క్. సో మై ఫ్రెండ్స్ టుక్ a book, my friends took a book yesterday, last week, okay, long ago. I went to Hyderabad long ago, okay. So ఇవి ఈ yesterday, last week, last Sunday, long ago, 10 minutes ago, 1 hour ago, ఇవన్నీ కూడా గతం జరిగిపోయిన పనుల గురించి తెలియజేస్తాయి. పోయిన సంవత్సరం అనాలంటే ఏమంటాము? లాస్ట్ ఇయర్. నిన్న సాయంత్రం, లాస్ట్ ఈవినింగ్, ఓకే. అండ్ పోయిన సమ్మర్లో, లాస్ట్ సమ్మర్లో, 2001 పర్టికులర్ డేట్ చెప్తాం, ఇన్ 2001లో, లాస్ట్ సెప్టెంబర్లో, ఓకే. ఇలా లాస్ట్ వాడితే గతంలో అని అర్థం అనమాట. అట్లనే లాంగ్ ఎగో అంటే చాలా కాలం క్రితం, ఎస్టర్డే నిన్న, డే బిఫోర్ ఎస్టర్డే మొన్న, డే బిఫోర్ ఎస్టర్డే, 2 days బిఫోర్ ఎస్టర్డే, 3 days బిఫోర్ ఎస్టర్డే, ఇలా టైం గురించి చెప్తాం అనమాట, ఓకే. సో అవి చెప్పాడు, ఆ టైంలో జరిగిన పనుల గురించి చెప్పాలంటే ఈ పాస్ట్ ఫామ్ని వాడాలి. ఐ వెంట్, యూ వెంట్, హీ వెంట్, షీ వెంట్, ఓకే. సో అదే ఈ వెర్బ్ ఫామ్ వాడామనుకో, వెంట్ బదులుగా గోస్ ఆర్ గో వాడామనుకో, ఇది రోజు జరిగే పనులు అని అర్థం అనమాట. ఐ గో ఎవ్రీ డే అని వస్తుంది. సో దీన్ని ఎలా వాడాలో, రోజు జరిగే పనులు ఎలా వాడాలో మనం తర్వాత చూద్దాం. ఇప్పుడు జరిగిపోయిన పనుల గురించి ఎలా మాట్లాడాలనేది చూస్తున్నాం, ఓకే. సో ఐ వెంట్, దీనిని క్వశ్చన్ చేయాలి. నిన్న జరిగిన పనుల గురించి ఏదైనా ప్రశ్న అడగాలి. ఎలా అడుగుతాం? ఏదైనా ప్రశ్న అడగాలంటే ఎలా అడుగుతామో చూడండి. ఏదైనా ప్రశ్న అడగాలంటే డిడ్తో క్వశ్చన్ చేయాలన్నమాట, రైట్. డిడ్ జరిగిపోయింది కాబట్టి డిడ్. ఈ డిడ్ వచ్చిన తర్వాత మళ్ళీ వెంట్ రాదు, గో వస్తుందన్నమాట. డిడ్ ఐ, డిడ్ యూ, డిడ్ హీ, ఇక్కడ ఈ లిస్ట్ అంతా ఇక్కడ పెట్టుకోవచ్చు. గో, ప్లే, ఈట్, డ్రింక్. మామూలుగా క్వశ్చన్లా కాకుండా మనం చెప్పాలంటేనేమో గో కాకుండా వెంట్ వాడాలి. ఐ వెంట్ అనాలి. దానికి క్వశ్చన్ ఏంటి? డిడ్ ఐ గో? ఐ ప్లేడ్, డిడ్ ఐ ప్లే? ఐ ఏట్, తిన్నాను. డిడ్ ఐ ఈట్? ఓకే. హీ ఏట్ ఎ మ్యాంగో అన్నాం అనుకో, హీ ఏట్ ఎ మ్యాంగో, అతను ఒక మ్యాంగో తిన్నాడు. అతను ఒక మ్యాంగో తిన్నాడా అని అడగాలనుకో, డిడ్తో చెప్పాలి. పాస్ట్ జరిగిపోయిన పనుల గురించి క్వశ్చన్ వేయాలంటే డిడ్తో క్వశ్చన్ వేయాలి. డిడ్, ఆ డిడ్తో క్వశ్చన్ వేసినప్పుడు వెంట్ కాకుండా వెంట్ పోయి ఫస్ట్ ఫామ్ వస్తుంది అనమాట, రూట్ ఫామ్ వస్తుంది, ఓకే. డిడ్ ఐ గో, డిడ్ ఐ ఈట్, డిడ్ ఐ డ్రింక్, డిడ్ ఐ ప్లే, డిడ్ యూ ప్లే, డిడ్ యూ గో, డిడ్ యూ రన్, డిడ్ యూ ఈట్, డిడ్ యూ జంప్, డిడ్ యూ కుక్, డిడ్ యూ కుక్ బిర్యానీ ఎస్టర్డే, డిడ్ యూ కుక్? కుక్డ్ అంటే మామూలు స్టేట్మెంట్లో, డిడ్ యూ కుక్? ఓకే. డిడ్ యూ రీడ్ ఎ నావెల్ దట్ ఐ గేవ్ యూ? డిడ్ యూ రీడ్ ద నావెల్ దట్ ఐ గేవ్ యూ? నీకు ఇచ్చిన నవల చదివావా? రైట్. అండ్ డిడ్ యూ ఫాలో, డిడ్ యూ సబ్స్క్రైబ్? నిన్న సబ్స్క్రైబ్ చేసావా? డిడ్ యూ నోట్ డౌన్ వాట్ ఐ హ్యావ్ టాట్ యూ, వాట్ ఐ హ్యావ్ టాట్ యూ? నేను చెప్పింది నోట్ చేసుకున్నావా? డిడ్ యూ స్టార్ట్ స్పీకింగ్ ఇన్ ఇంగ్లీష్? డిడ్ యూ స్టార్ట్? డిడ్ యూ లర్న్? డిడ్ హీ కమ్? వచ్చాడా? డిడ్ హీ కమ్? వచ్చాడా? డిడ్ హీ గో? వెళ్ళాడా? ఓకే. డిడ్ యూ కంప్లీట్ యువర్ హోంవర్క్? డిడ్ యూ కంప్లీటెడ్ కాదు, డిడ్ యూ కంప్లీట్ యువర్ హోంవర్క్?
అలా అనమాట. అట్లా డిడ్తో జరిగిపోయిన వాటిని క్వశ్చన్స్ వేయాలి. ఇక నేను మీకు ఒక లిస్ట్ చెప్పాను కదా, వై ఎందుకు, వై ఎందుకు, వేర్ ఎక్కడ, వెన్ ఎప్పుడు, హౌ ఎలా, ఈ సేమ్ అనమాట. వై డిడ్ ఐ గో, వై డిడ్ యూ ప్లే, వేర్ డిడ్ యూ ప్లే, వేర్ డిడ్ యూ ప్లే, వేర్ డిడ్ యూ గో ఎక్కడికి వెళ్ళావు, వేర్ డిడ్ యూ ప్లే ఎక్కడ ఆడావు, వేర్ డిడ్ రవి ప్లే, రవి ఎక్కడ వాడాడు, వేర్ డిడ్ మై ఫ్రెండ్స్ గో, వేర్ డిడ్ మై ఫ్రెండ్స్ గో ఎస్టర్డే, నిన్న మా ఫ్రెండ్స్ ఎక్కడికి వెళ్ళారు. ఓకే, ఇలా పాస్ట్లో క్వశ్చన్స్ వేయాలి. దానికి ఆన్సర్ వేర్ డిడ్ హీ గో, హీ వెంట్ టు గుంటూరు. అప్పుడు ఆన్సర్ చెప్పేటప్పుడు మళ్ళీ వెంట రావాలి. వేర్ డిడ్ హీ గో, హీ వెంట్ టు గుంటూరు. వేర్ డిడ్ యూ బై ద బుక్, వేర్ డిడ్ యూ బై, వేర్ డిడ్ యూ బై ద బుక్, ఐ బాట్ ఇట్. ఆన్సర్ చెప్పేటప్పుడు ఇది చెప్పాలి, బాట్, బై, బాట్, ఐ బాట్ ఇట్ ఇన్ ద మార్కెట్. వేర్ డిడ్ యూ ప్లే క్రికెట్, ఐ ప్లేడ్ ఇన్ ద గ్రౌండ్. ఓకే, ప్లేడ్ ఇది, ఐ ప్లేడ్ ఇన్ ద గ్రౌండ్. వేర్ డిడ్ యూ ప్లే, రైట్. వేర్ డిడ్ యూ సీ దట్ మ్యాన్, వేర్ డిడ్ యూ సీ దట్ మ్యాన్. ఇప్పుడు సీకి పాస్ట్ ఏంటి, సా. ఐ సా దట్ మ్యాన్ ఇన్ ద ప్లే గ్రౌండ్, ఐ సా దట్ మ్యాన్ ఇన్ ద ప్లే గ్రౌండ్. ఓకే, ఇలా ఆన్సర్ చెప్పాలన్నమాట, రైట్. ఇది పాస్ట్లో జరిగిపోయిన వాటి గురించి క్వశ్చన్స్ ఎలా వేయాలి, వాటికి ఆన్సర్స్ ఎలా చెప్పాలి అనేది. ఓకే, మీరు ఒక 5 or 10 క్వశ్చన్స్ దానికి ఆన్సర్స్ తయారు చేసుకోండి. ఏదైనా ఒక డౌట్ కానీ అలాంటిది ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్స్ రూపంలో తెలియజేయండి. మీరు అడగండి క్వశ్చన్, దానికి ఆన్సర్ దొరుకుతుంది. ఓకే, విష్ యూ హ్యాపీ లెర్నింగ్. థ్యాంక్ యూ.